Hello all, welcome Hello. and Hello. thanks for inviting into the Sandigdham మూవీ ప్రమోషన్స్. అంటే ఆ సందిగ్ధం అనే టైటిల్లోనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు కూడా ఇంటర్వ్యూస్లో కూర్చున్నారు కాబట్టి వాట్ వాజ్ యువర్ మైండ్ స్పేస్ ఒక్కొక్కరిది ఎలా ఉంది ఫ్రమ్ ద డైరెక్టర్ పర్స్పెక్టివ్? ఓ పక్క సినిమా ఎలాగా కంప్లీట్ చేయాలి పోస్ట్ ప్రొడక్షన్ అంటూ ఉంటుంది, మరో పక్క సినిమాని జనాల్లోకి తీసుకెళ్తూ ఉండాలి. సో ఇలాంటి కొన్ని థాట్స్ ఉంటాయి కదా సార్, వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రమోషన్స్ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది. థాట్స్ కానీ డెసిషన్స్ కానీ ఏది ఎలాగున్నా కానీ ఒక సినిమా కంప్లీట్ అవ్వాలి అంటే అది ఒక యుద్ధాన్ని మించింది అనే ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫేస్ చేశాను సార్. మెయిన్ అసలు ఇంతవరకు వస్తుంది అని కూడా మాకు కాన్ఫిడెన్స్ లేదు. మూవీ చాలా వరకు అనుకున్న బడ్జెట్ ఒక 1 CR అలాగా చేద్దాం అనుకున్నాము, అది డబల్ ట్రిపుల్ కూడా అయిపోయింది ఆ సిచ్యువేషన్స్ని బట్టి. లొకేషన్స్ మాకు ఫేవరబుల్గా లేకపోవడం, క్లైమేట్ లేకపోవడం, తర్వాత స్టోరీ కొంచెం అటు ఇటు చేంజ్ చేయడం, ఇలాంటివి ఆర్టిస్టులు కొంచెం అందుబాటులో లేకపోవడం, ఇలాంటివి ఇక ఇవన్నీ ఒక పక్క అయితే మాకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఒక పక్క. దీన్ని ఎలా ఎంతవరకు ముందుకు నెట్టుకు రావాలంటే నేను ఇంతకుముందు కూడా ఒక 2-3 సినిమాలు ఇలాగే స్టార్ట్ చేసి వేరే వాళ్ళ ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేసి సగంలో ఆగిపోవటం, సమ్ డిస్కషన్స్, డిస్టర్బెన్స్, వాళ్ళ ఫైనాన్షియల్గా ట్రబుల్స్ మధ్యలో ఆగిపోవడం, ఇక విసుగు అన్నది ఒక దగ్గర ఒక 10-15 సంవత్సరాల నిరీక్షణ సార్ నాది యాక్చువల్గా. అప్పటి నుంచి ట్రైస్ చేస్తూ ఉన్నాను. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేశారు ఇంతకుముందు సార్, మంచి స్టోరీ ఉంది సార్ అని ఎవరన్నా ప్రొడ్యూసర్ని మీట్ అయినా ఇంతకుముందు ఏం చేశారు లేదా ఎవరి దగ్గర వర్క్ చేశారు, ఫస్ట్ ఎదురయ్యే క్వశ్చన్స్ ఈ రెండు. లేదు ఎవరు పంపించారు అనే క్వశ్చన్స్ కూడా ఫేస్ చేశారు. సో ఎటువంటి వేని ఎతికినా కానీ నాకు అవకాశం దొరకలేదు. ట్రై చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాను నేను హోమ్కి రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత అప్పటి నుంచే మా వైఫ్ సంధ్య, తనకు తెలుసు నాకు సినిమా మీద ఉన్న ప్యాషన్ ఏంటి, సినిమా పట్ల నాకున్న ఆసక్తి ఏంటి అని తనకు తెలుసు ఫస్ట్ నుంచి. సో ఇక తనేమనుకుందంటే నా హస్బెండ్ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ఒకటి నేను ఫుల్ఫిల్ చేయాలి అని మెయిన్ తను బలంగా కోరుకుని అయినప్పటికీ ఉన్న తన సేవింగ్స్ కానీ అవి కానీ మొత్తం తీసి ఇన్వెస్ట్ చేసింది. అయిపోయింది అక్కడికి అమౌంట్. సినిమా చూస్తే ఒక 40% కంప్లీట్ అయింది, ఇంకా 60% ఉంది. ఈవెన్ నాకు ఆ టైంలో నైట్ వేరే ప్రొడ్యూసర్ అయితే, సార్ యాక్చువల్లీ ఇలాగ అయ్యింది, దీనివల్ల డిలే అయ్యింది, దీనివల్ల కొంచెం అమౌంట్ ఎక్స్టెండ్ అయ్యింది, ఇంకొంచెం అమౌంట్ కావాలని డైరెక్ట్గా నేను అడగగలను. సో నా మనిషి ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఏముందో నాకు తెలుసు, ఎంతవరకు పాసిబిలిటీ ఉందనేది నాకు తెలుసు, తను అడగలేను. అలాగని సినిమా మధ్యలో ఆపేద్దామంటే ఇప్పటికే 2 సార్లు ఇలా అయ్యింది, ఇక నేను అన్ఫిట్టా, ఇక నాకు జరగదా ఇక అనే థాట్కి వచ్చేసి ఈవెన్ ఆ నైట్ నాకు లైట్గా హార్ట్ స్ట్రోక్ లాగా పెయిన్ కూడా వచ్చిందనమాట ఒక నైట్. అంటే గతంలోనే ఉంది, అది మళ్ళీ రిపీట్ అయితే ఇక అప్పుడు ఆ సిచ్యువేషన్ చూడలేక ఫస్ట్ అయితే లొకేషన్ షిఫ్ట్ చేయి, నేను ఇంటికి వెళ్ళి వస్తానని తను వెళ్ళి రిలేటివ్స్ దగ్గర వీళ్ళ దగ్గర ఫండ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని తేవటం, ఇవ్వటం, ఆ డే షూట్ జరగటం, మళ్ళీ తను ఈవినింగ్ బయలుదేరి వెళ్ళటం, నెక్స్ట్ డే మళ్ళీ అమౌంట్ కలెక్ట్ చేసుకొని రావటం, మళ్ళీ షూట్ జరగటం, ఇలాగా దినదినగండం అన్న టైప్లో జరిగింది. కానీ పెద్ద సాటిస్ఫాక్షన్, చిన్నదని కూడా అనకూడదు, పెద్ద సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎంత కష్టపడినా ఎంత ఇబ్బందులు పడినా మేము, అంటే మా బేబీ అప్పుడు 1.5 year బేబీ, ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం ఫీవర్, తనకి తల్లిని వదిలి ఉండే ఏజ్ కాదు కదా. సో తనను వదిలి తినలేక ఇక నేనేమైపోతానని ఇటు నా దగ్గర మేనేజ్ చేయలేక తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఇవన్నీ ఇప్పుడు మాకు అవన్నీ కూడా మర్చిపోయేలా చేసింది. వచ్చిన సినిమా అవుట్పుట్ ఏదైతే ఉందో అవన్నీ మర్చిపోయేలాగా మంచి ఒక అనుభూతిని మిగిల్చి ఒక సక్సెస్ అయితే కంపల్సరీ ఇస్తుందని కాన్ఫిడెన్స్ అయితే పెంచింది నాకు. గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ. బట్ అంటే సార్ నార్మల్గా ఒక టెక్నీషియన్ అవుదామని మీరు ఫిక్స్ అయిన తర్వాత 15 years ఈ కెరీర్లోని ప్రొడ్యూసర్స్ నుంచి మీరు ఏదైతే వింటున్నారో, ఎక్కడి నుంచి వచ్చారు, బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, లేకపోతే ఏం వర్క్ చేశారు, ఇలాంటివి ఎప్పుడైనా కొంచెం రెక్టిఫై చేసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ పట్టుకొని వెళ్తే ఈ పాత్ కొంచెం ఈజీగా అవుతుంది అని ఎప్పుడు కూడా అనుకోలేదు సార్? లేదు సార్, అంటే బేసిక్గా ఏంటంటే సార్, నేను డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి రాలేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్టింగ్ పిచ్ అయితే కొంచెం ఉంది నాకు ఫస్ట్ నుంచి. నా దగ్గర అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు, చేతిలో ఉన్న సేవింగ్స్ అవి ఇవి పట్టుకొని యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్తో అటు తిరిగి ఆ డబ్బులు వేస్ట్ చేసుకొని జల్సాలు చేస్తూ ఉండేవాడు.
అంటే ఆ ఫ్రెండ్షిప్లో డైలీ ఈవినింగ్ పార్టీస్ ఉంటాయి కదా, ఆ ఈవినింగ్ పార్టీస్కి నేను ఇన్వెస్ట్ చేసేవాడిని, ఐ మీన్ పెట్టుబడి పెట్టేవాడిని. ఎవరి ద్వారా పని అవుతుందో తెలియదు. కరెక్ట్. అండ్ ఇందులో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అండి, నేను ఫేస్ చేసింది ఒక వ్యక్తి వస్తాడు, నేను పలానా పెద్ద ఆయన దగ్గర చేస్తాను, ఆ పెద్ద ఆయన ఎవరో అనవసరం చేస్తాను, అంటే చాలామందిని చూశాను అలాగే అంటాం, ఎదురుగా ఒక 2-3 ఫొటోస్ చూపించడం, నీకు ఇంట్రెస్ట్ ఉంది అంతేనా, నీకెందుకు నేను చేస్తా పర్వాలేదు అంటాం, నేను కొంత లాస్ అవటం, తర్వాత తెలుసుకోవటం, మళ్ళీ పక్కకు రావటం. ఇలా జరిగిన తర్వాత ఒక డైరెక్టర్, ఆయన ఒక 2-3 సినిమాలు చేశారు. ఆ డైరెక్టర్ ఏంటంటే ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి, తమ్ముడు నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, నీకు మంచి ఛాన్స్ ఇస్తాను, హీరో పక్కన లేదంటే విలన్ పక్కనే ఇస్తాను అంటే ఓకే. నేను అప్పటికే గాల్లో మేళ కట్టేసుకొని రోజు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కంటే డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలెట్టాను ఆయనకి. సరే వన్ ఫైన్ డే ఏంటంటే పల్సర్ బైక్ ఉండేది నాకు. యాక్చువల్లీ ఆ తర్వాత తెలుసుకున్నాను ఆయన ఎందుకు నాకు అవకాశం ఇచ్చారని. మార్నింగ్ రెడీ అయ్యి ముందు రోజు పార్లర్కి వెళ్ళి హడావిడి చేసి బయలుదేరి వెనకాల ఒక పర్సన్ పెట్టుకొని అప్పట్లోనే లొకేషన్కి వెళ్ళిపోయారు. తమ్ముడు అన్నారు అంతే. తర్వాత ఆయన మళ్ళీ నాతో మాట్లాడడానికి మధ్యాహ్నం అయింది. ప్రతి దాంట్లో నన్ను పెడుతున్నారు, కాకపోతే లాస్ట్లో ఓ పక్కన యూట్యూబ్లో ఇప్పటికీ ఉంటుంది అది, ఓ పక్కన ఒక డైలాగ్ లేదు, ఏమీ లేదు, ఒక విలన్ పేరు చెప్పి అన్నా అంతే ఎక్స్ప్రెషన్. దీనికి నాకు ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ 6కి నుండి ఈవినింగ్ 4 అయింది నాకు జస్ట్ ఈ ఎక్స్ప్రెషన్కి. ఆయన మాట్లాడడానికి కూడా టైం దొరకట్లేదు. ముందు రోజు వరకు కూడా పక్కన కూర్చొని అంత క్లోజ్గా ఉన్నవాళ్ళు ఆ సెట్లో ఆయనతో మాట్లాడడానికి కూడా టైం దొరకట్లేదు. సో నాకు ఒక రకమైన చిన్న ఇది ఫీలింగ్, దాన్ని ఏమని చెప్పాలో కూడా తెలియదు. కానీ ఏంటి నిన్నటిదాకా వాట్ ఈజ్ హీ అని, ఏంటి ఎత్తన అనేది నాకు తెలుసు, ఇప్పుడు ఎందుకు ఎంత బిల్డప్ ఎత్తున్నాడు అని ఒక ఆలోచన వచ్చింది నాకు. అంటే ఆర్టిస్ట్ కంటే అంత వాల్యూ లేదనమాట ఇండస్ట్రీలో. సో డైరెక్టర్ అయితే ఇది ఉంటుంది అనమాట. సో అప్పుడు వచ్చింది సార్ నాకు యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలనే థాట్ అప్పుడు వచ్చింది. ఈవెన్ టీజర్ లాంచ్ చేసినప్పుడు అదే పర్సన్ పిలిచారు, నేను సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చాను. హాయ్ అన్న అన్నాను, వెళ్ళేటప్పుడు బాయ్ అన్నాను అంతే, మళ్ళీ ఇంకా వేరే మాటలు లేవు ఇక. సో ఆయనకి సింక్ అయిన తర్వాత నాకు 15-20 కాల్స్ చేశాడు టీజర్ చూసిన తర్వాత. చూసి తమ్ముడు ఏదన్నా ఉంటే నేను చేద్దాం, బిజినెస్ అది నేను చేపిస్తాను, అది ఇది అన్నాడు. బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. అంటే అదొక మోస్ట్ సక్సెస్ మూమెంట్ నాకు అది నా లైఫ్లో. సో అది సార్. గ్రేట్ సార్, ఇంట్రెస్టింగ్ థింగ్. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్. సో ఆ జర్నీ గురించి కొంచెం చెప్పండి. అంటే ఫస్ట్ నేనే లవ్ సార్ దగ్గర 2016లో వర్క్ చేశాను నేను. స్క్రిప్ట్ రైటర్గా చేశాను, సార్ దగ్గర వర్క్ చేశాను. చేసి 1 year తర్వాత వెళ్ళిపోయాను నేను. అప్పుడే ఇష్టపడ్డా సార్ని. తర్వాత 2021లో మళ్ళీ కలిశారు సారు. అంటే వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చింది, అది సార్దే నెంబరు. సో అప్పటి నుంచి మళ్ళీ, అప్పుడు నేను లవ్ చేసినప్పుడు సార్ పట్టించుకోలే, మంచి బిజీగా ఉన్నారు. తర్వాత సార్ లవ్ చేయడం మొదలు పెట్టారు, స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. హోమ్ మినిస్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ కాబట్టి సార్ సార్ అని పిలవడమే అలవాటు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా సార్ సార్ అనే పిలిచారు. తర్వాత ఇంకా అలవాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఎందుకంటే ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసి మా ఆడియన్స్ అందరూ ఒక మంచి సినిమా తీసుకొస్తున్నందుకు. వాట్ ఎవర్ ఫేజెస్, అంటే యూఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఫేజెస్లో వెళ్ళుంటారు, అవన్నీ ఆయన మెంటల్ ప్రెజర్ వరకు ఎప్పుడు తీసుకురాకుండా అవన్నీ మీరే హ్యాండిల్ చేసేందుకు వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే ఒక ఆడియన్గా థియేటర్లో కూర్చొని ఒక సినిమా చూసి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చా లేదని డిసైడ్ అవ్వచ్చు. మీరు ఇప్పుడు ఒకసారి ప్రొడ్యూసర్గా ఆ మనీ తెచ్చి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి వాట్ యూ వాంట్ టు సే ఒక సినిమా అంటే దాని వెనకాల ఉన్న ప్రయాణం గురించి? ఒక సినిమా అంటే అది అసలు నాకైతే ఏడుపు వస్తుంది ముందు చెప్పాలంటే. అన్నీ కష్టాలే మూవీ అంటే. అది బయటకు రావాలంటే వామ్మో, దాని వెనకాల ఎంత అయిన వాళ్ళే మనల్ని పట్టించుకోరు అండ్ మనల్ని ఎంకరేజ్ చెయ్యరు, డిస్కరేజ్ చేస్తారు మనల్ని. ఎందుకు మీకు మూవీ అవసరమా, లేదంటే ఎందుకు ఈ మనీ అంత వేస్ట్ చేయడం, ఎందుకు పాప పేరు మీద వేయచ్చు కదా, అలా, లేదంటే ల్యాండ్స్ ఇవన్నీ ఎందుకు సేల్ చేస్తున్నావు, రేపు పొద్దున్న ఫ్యూచర్ ఉంటుంది కదా, సో మూవీకి పెడితే వస్తాయా రావా అనేసి ఎన్ని టెన్షన్స్. అసలు నాకు 2023 నుంచి నాకు మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయింది ఈ టెన్షన్స్ వల్లే, లేదంటే హ్యాపీగా. కానీ సార్ కోసమే, సార్ మెయిన్ కనిపించాలి, ఒక డైరెక్టర్గా మంచి పేరు రావాలి సార్కి,
అనేసే చేశాను. మ్యామ్ డెఫినెట్లీ అంటే ఆయనకి సినిమా మీద మ్యాడ్నెస్ ఉంది కాబట్టి ఆయన చేస్తున్నారు. నేను ఇప్పటివరకు అనుకున్నాను ఓకే ఒక వైఫ్గా సపోర్ట్ చేసారేమో కానీ మీలో కూడా ఆ మ్యాడ్నెస్ ఉంది. అందువల్లే మీరు కూడా చివరి వరకు వదలకుండా ఎలా అయినా దీన్ని కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చి అంటే ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి కదా, మధ్యలోనే ఆగిపోయాయి. సో దాని గురించి ఈసారి వాళ్ళ రిలేటివ్సే అన్నారు, మీ ఆయన ఏం చేస్తారంటే డైరెక్టర్ అంటే ఏ మూవీ తీశారు, ఏదో ఒకసారి చూపించండి ఏ మూవీ ఏంటనేది. వాళ్ళకి తెలిసి కూడా టాలెంట్ తెలిసి కూడా వాళ్ళు అదే క్వశ్చన్ నన్ను అడిగారు. సో ఇవన్నీ ఉండకూడదు, ఒక్క ప్రాజెక్ట్ అయితే అది సక్సెసా లేకపోతే ఫెయిల్యూరా తర్వాత ముందైతే ఒక ప్రాజెక్ట్ బయటకు అయితే రావాలి, డైరెక్టర్గా పేరు అయితే ఉండాలనేసి ఇక కంప్లీట్ చేసి తను నాకు చేసే సపోర్ట్ని చూసి నా బ్లడ్ రిలేషన్సే తన దగ్గర నా గురించి నెగిటివ్గా ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చి ఒక సినిమా లేదు ఏమీ లేదు, ఎంతసేపు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయటం అంతే, సినిమా ఏదో ఒకలాగా టైంపాస్ అంతే కానీ చెయ్యడు, నీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నావు, నీ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నావు, పాపను తీసుకొని నీ బతుకు నువ్వు బతుకు, నా ఓన్ బ్లడ్ రిలేషన్స్ అలా చెప్పినా కానీ తను పొద్దున్న లేచి ఒకటే అంది, నీ రిలేటివ్స్ కాబట్టి నేను బయటికి వెళ్ళిపోమనలేదు, సైలెంట్గా ఊరుకున్నాను, ఇంకెప్పుడు పిలవకో దయచేసి ఇంటికి అని నాతో చెప్పింది సార్. ఫ్యాంటాస్టిక్ సార్. ఈ స్టోరీ కన్నా మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఈ ఇంటర్వ్యూలో. ఎనీవేస్ నిహాల్ గారు ఇప్పుడే మనకు పాత జస్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్టర్గా ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి ఏంటి ఉన్నాయి. మీరు కూడా ఒక సినిమా కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి జర్నీ ఆఫ్ అన్ యాక్టర్. ఎందుకంటే యాక్టర్ అవుదాం అన్న ప్యాషన్ కానీ చాలా ఈజీ, కానీ సక్సెస్ అవ్వడం చాలా కష్టం కదా సార్. సో వాట్ వాజ్ యువర్ జర్నీ యాజ్ అన్ యాక్టర్ అనేది? యాక్చువల్లీ నేను 2 సినిమాలు చేశాను. ఓకే నా సినిమా కంప్లీట్ అయ్యింది కానీ సినిమా రిలీజ్ అవ్వలేదు. తర్వాత చాలా సినిమాలు ఆఫర్ వచ్చాయి కానీ అండ్ సినిమా షూటింగ్ వెళ్ళాలి, చాలా సినిమాలు అట్లే ఆగిపోయి అంటే ఉంటాయి కదా మధ్యలో. అలా నాకు దేవుళ్ళ వచ్చింది మా అన్న. ఇండస్ట్రీ వెళ్ళిపోయింది నాకు, సినిమా నాకు ఇండస్ట్రీని వద్దు వెళ్ళిపోదాం నేను ఫిక్స్ అయిపోయాను. నాకు లాస్ట్ దేవుళ్ళ నిజంగా అన్న వచ్చారు నాకు. అన్న లేకపోతే అసలు లేదు నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా సినిమాలు ప్రసాద్ ల్యాబ్లోనే ఆగిపోతాయని మనం వింటూ ఉంటాం. ఈరోజు మీరు సక్సెస్ఫుల్లీ ప్రమోషన్స్ వరకు తీసుకొచ్చారంటే ఇట్స్ గోయింగ్ టు బి. ఈరోజు ఇక్కడ వరకు వచ్చి సినిమా కంప్లీట్ అయ్యేందుకు వచ్చానంటే రీజన్ పార్త్ సార్. బట్ హూ ఇన్స్పైర్డ్ యాజ్ అన్ యాక్టర్? అంటే చిన్నప్పటి నుంచి యాక్టర్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉంటారు కదా సార్. ఆయన డాన్స్, ఆయన చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం నాకు. ఏ సినిమా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మిమ్మల్ని ఆయనది? ఇంద్ర. ఓకే. అప్పుడు ఇది ఇంకా హై స్కూల్. ఓకేనా, అప్పటి నుంచి చాలా ఇష్టం ఆయన అంటే. ఆ యాక్టింగ్ చూసి నేను ఇండస్ట్రీకి వెళ్ళి నేను ఏదో ఒకటి అవ్వాలని చెప్పేసి అప్పటి నుంచి బాగా అనుకున్నాను. అది గ్రేట్. వాట్ వాజ్ అంటే సందిగ్ధం గురించి హౌ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఇట్ ఈస్. ఎందుకంటే ఒక 2 పేర్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టోరీ జరుగుతుంది, ఆడియన్స్ ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు కాబట్టి వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అనేది? క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు, స్టోరీ నాకు చాలా. సార్ వచ్చేసి స్టోరీ చెప్పారు, నా స్టోరీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నా క్యారెక్టర్ ఏంటి అని చెప్పి నన్ను పట్టించుకోవాలి ఇందులో. క్యారెక్టర్ స్టోరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంపార్టెంట్, స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఎందుకంటే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెళ్ళాము, షూటింగ్ అయ్యింది. షూటింగ్లో అయితే మేడం గారు చాలా కష్టపడ్డారు. 3 months పాపను వదిలేసి ఆన్ సెట్కి వచ్చారు. అక్కడికి అంత అవసరం లేదు, ఎందుకంటే చుట్టూ జరుగుతున్న అన్ని మోసాలే. దాన్ని అంతా సార్ ఎఫెక్ట్ పడింది కాబట్టి మేడం దిగారు. చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఇందులో మన అర్జున్ ఇంకొక లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు, తను సపోర్టింగ్ చాలా బాగా వచ్చింది. నవీన్ రాజు విలన్గా చేశారు. అందరూ అంతా చాలా బాగా చేశారు. ప్రియా మ్యామ్, టిల్ దిస్ డేట్ అంటే టిల్ దిస్ నౌ అందరూ కూడా కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ సంథింగ్. సో వాట్ వాజ్ యువర్ జర్నీ విత్ సందిగ్ధం? సడన్గా నాకు ఆఫర్ వచ్చిందండి. ఒక నైట్ 10 o'clock ఏమో కాల్ వచ్చింది. సో స్టోరీ డిస్కస్ చేశారు ఒక 5 minutesలోనే. సో ఓకే నాకు నచ్చింది. సో అప్పుడే బయలుదేరేసి వచ్చేసాను నేను. ఇంకా సో షూట్ స్టార్ట్ చేసాము. ఎలా చేస్తుందో అనుకున్నారు సార్, కానీ సార్కి ఓకే అనిపించింది. నేను కంటిన్యూ చేశాను. నా క్యారెక్టర్ వచ్చేసరికి ఓమ్లీ క్యారెక్టర్, సో బాగుంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ మీడియం బడ్జెట్ ఫిల్మ్స్లోని
యాక్టర్స్కి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, టెక్నీషియన్స్ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఫినాన్షియల్గా అవ్వచ్చు, లేకపోతే కంఫర్ట్లో ఎమ్యూనిటీస్ అన్నిటిలో కానీ. సో ఫర్ యాక్టర్స్ మీరు ఎలాంటి సినిమాలు కొంచెం చేస్తున్నారు కాబట్టి ఎలాంటివి ఎక్కువగా గోత్రూ అవుతుంటుంది ఫేజెస్ అనేది? అలాంటి ఏం లేదండి. ఒక మూవీ అంటే ఒక మంచి అంటే అందరు ఫ్రెండ్లీగా ఉండి మంచి చేసుకుంటున్నారు. సో ప్రాబ్లం అంటే ఏం లేదు. ఏం స్క్రిప్ట్ ఇచ్చారా మీరు అందరూ? అసలు వాళ్ళు మాట్లాడడానికే సగం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళు. నెక్స్ట్ మేమేం మాట్లాడాలి అలా అందుకే వాటర్ కంప్లీట్ చేస్తున్నా. ఈ మినిట్లో ఖాళీగా అనుకోండి. ఎనీవేస్ అర్జున్ సార్, వన్ మోర్ లీడ్ యాక్టర్, ఏంటి సార్ జర్నీ విత్ సందిగ్ధం లేకపోతే టీమ్తోని? సందిగ్ధం జర్నీ అంటే మొదటి రోజు మాకు అంటే వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు సారు. సో అది పక్కన పెట్టినా కానీ రాగానే స్క్రిప్ట్ చెప్పారు. చెప్పి ఈ వన్ ఆఫ్ ద లీడ్కి మీరు సెలెక్టెడ్ అని చెప్పేసి ఆడిషన్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఆడిషన్ కూడా తీసుకోవాలి. స్టోరీ చెప్పారు. ఆ క్యారెక్టర్ మీరు ఓకే అండి అని చెప్పేసి అన్నారు. ఓకే, నాకు అర్థం కాలేదు. అంటే చాలా సినిమాలకి మనం చూస్తాం కదండి, ఓకే అంటారు కానీ తర్వాత కాల్స్ రావు. సరే ఏదో వచ్చిందిలే, ర్యాండమ్గా జరిగిందిలే అనుకున్నా. ట్రూగా చెప్తున్నా సార్. సో అట్లా వచ్చింది. వన్ డే ఒక 10 daysలో మళ్ళీ కాల్ చేసి ఓపెనింగ్ ఉంది అర్జున్ వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు. ఆ రోజు కూడా నాకు అర్థం కాలే. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు, అంటే నేను చేస్తున్నాను లేదు నాకు తెలియదు పూర్తిగా. సో ఆ డైనమాటిక్లో ఓపెనింగ్ జరిగింది. మళ్ళీ ఒక 3-4 daysకి మళ్ళీ మనం రాజమండ్రి షూట్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది నాకు. అంటే చాలా సినిమాలు చూస్తుంటాం కదా, మనకి చాలా ఆఫర్లు వస్తుంటాయి, జరుగుతుంటాయి, మధ్యలో ఆగిపోతుంటాయి. కానీ సార్ మాత్రం ఎటువంటి ఆడిషన్ తీసుకోకుండా నన్ను చూసి డైరెక్ట్గా సెలెక్ట్ చేశారంటే నాకు అర్థం కాలేదు. ఆ క్యారెక్టర్ సూట్ అవుతానని చెప్పేసి అనుకున్నారు, ఏంటో తెలియదు. సో బట్ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత లొకేషన్కి వెళ్ళేదాకా భయం నాకు. వెళ్ళిన తర్వాత ఒకటి భయం, ఎందుకంటే నేను ఆడిషన్ ఇవ్వలేదు. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది స్టోరీ అయితే విన్నాను, బట్ కాకపోతే అది ఎలా చేయాలి ఏంటనేది సార్తో అంత ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇంటరాక్ట్ అవునప్పుడు ఒకవేళ ఏమైంది ఏంటో భయం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. ఆ భయం నుంచి పడేసాడు సార్ ఫస్ట్. ఎందుకంటే అలాంటి భయం ఏం లేదు, నేను ఉన్నాను, నేను చెప్తానని చెప్పేసి మొత్తం అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాగా జరిగింది. కానీ మాతో పాటు మేడం వచ్చి ఆ పాపం బేబీ, చిన్న బేబీ కాదు, తీసుకొచ్చి అక్కడ ఆ ఫారెస్ట్లో కానీ ఉండాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మనతో పాటు ఆవిడ కూడా ట్రావెల్ అవుతూ మీరు టైంకి తిన్నారా, టైంకి ఎలా తింటున్నారు, బాగుంటుందా, ఫుడ్ బాగుంటుందా లేదా చూసుకుంటూ పాపను వదిలేసి వచ్చి మరే వచ్చి చెక్ చేసుకుంటుంటారు ఆవిడ ఎవ్రీ టైం. బట్ ఇన్ రిటర్న్ వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సార్ ఆఫ్టర్ రిలీజింగ్ 29th May? ఒక యాక్టర్గా మీరు ఒక మంచి కెరీర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి సందిగ్ధం దానికి ఎలాంటి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తుంది అనేది? అంటే సందిగ్ధం ఎలాంటి ఫౌండేషన్ అంటే చాలా ప్రాజెక్టులు చేశానండి, కానీ ఇక్కడ దాకా తీసుకురాలేదు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దాకా వచ్చేసరికి మాకైతే ఒక హోప్ ఉంది. ఎందుకంటే మేము బయటకు వస్తున్నాం, సార్ ద్వారా మేము బయటకు వస్తున్నాం. సో మాకు బాగా బెనిఫిట్స్ బాగా, అంటే ఎవరికైనా కొత్త యాక్టర్స్కి అట్లనే ఉంటుంది కదా, అప్కమింగ్ యాక్టర్స్ ప్రతి ఒక్కరికి అంతే కదండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాకు మాత్రం గాడ్ ఇచ్చిన దేవుడిచ్చిన గిఫ్ట్ అండి మాకు. గ్రేట్. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ దాకా రావు కదా. సో అట్లా కొన్ని వస్తున్నాయి, కొన్ని మీరు అన్నట్టు ప్రసాద్ ల్యాబ్స్లోనే ఆగిపోతుంటాయి. సో అట్లనే మా నిహాల్ మాకు బాగా సపోర్టింగ్ చేశాడు ఇందులోనే. సో కాజల్ నా పేరు కో యాక్టిస్, సో చాలా బాగా యాక్ట్ చేసింది తను. సో వెరీ గుడ్ యాక్టర్. అంటే తెలుగు వచ్చినా రాకపోయినా, తెలుగు రాకపోతే చాలా మంది కష్టపడుతుంటాం కదా. సో అలా ఏం లేకుండా తను ఓన్ బ్యాడ్ చేసుకుంటే యాక్ట్ చేయడం అనేది గ్రేట్. సో Superb. Kajal garu, finally we have to talk about the cinema. But how you enjoy on the sets, because there is a language barrier in between these people and you. So how you manage these things when it comes to the on sets and also before the location? So firstly, we have a very good team. So it's depend on the understanding ki what you have a bond with your director or the co-artist. So literally on set, I don't know about anyone, but I had so much fun. And I was shooting a jungle that in forest. And there is no like something with a hotel or the good management, but we had proper shoot, we done proper shoot, we had some proper like kya bolte usko management and all things. Yeah, matlab it's about the team, it's about the all bond. Great. So and Padi sir he is like very managed, like
The prompting, he told me about prompting on set. I don't know about Telugu. I can't speak Telugu. I didn't understand Telugu. But he support me. So I'm very thankful, sir. Because see, I'm a Hindi, I'm a Bollywood person, and in the Telugu, they gave me chance to create something new. So this is a big thing for me. Great. But in the journey of Sandikdam, did you learn any beautiful Telugu words? Yeah, With the help of that these. first the word is Pardi Garu. That Garu, yeah. I learned this word only first time on set. Okay. Pardi sir said, yeah. So I said I don't know about Garu means sir. Okay. So I learned the sir means is Garu. So I said to sir Pardi Garu. Okay. But did you have any curious about this? How they are chit chatting and what were they chit chatting about this? Feel like I'm feeling like now I'm also feeling like this because I'm like अच्छा क्या बोल रहे Okay. I didn't understand कि what you are like talking about. So okay, feel Who is something. that one person will help you every time? Nihal. Great. Nihal and Arjun. Okay. They both are very good actor and a good woman being. So and Nihal is so much like a masti khor type of Okay. and he's like every time acha kajal this is like and he teaching me Telugu also. Okay. Oh Kajal is like what he teaching me now? You know the kunchum Telugu. Ippudiga, what is that? So he is a very good man and Arjun also support me. He telling me like Kajal, this is the Telugu dialogue in the Hindi. He teaching me like Kajal ऐसा होता है. So he's also good actor. నాకు కూడా ఎక్కువ రాదు వచ్చి దాన్ని కిల్ చేస్తూ మేనేజ్ చేస్తున్నాడు Great, sir. And he didn't know like जितना तेलुगु मुझे आता है इतना ही हिंदी इसको भी आता है. He didn't speak Hindi that much. నేనైతే మాట్లాడలేను బట్ మేనేజ్ చేస్తాను అలా వెళ్ళిపోయి కదా సార్ When you become an actress, from Bollywood perspective, Yeah. what is the words you are hearing about the Tollywood or the actors or the cinemas? In the Bollywood, I heard in the South, firstly, everyone knows that South dance is very difficult. Okay. I'm a dancer, I'm a contemporary and a freestyle dancer, and it's like I heard that South dance is very difficult. Okay. Then I like कि South industry is something not better or something, you know, there is like कि कुछ ऐसा है कुछ वैसा है. But when this is my second movie with Sir, so I just when I start my work with Sir, so I learned कि no, this is not like that. We heard this is a wrong thing. Every industry have a same concept, and it's depend on every person, every team, every production. So South Indian is better than the Bollywood. I literally say because I have a experience in the Bollywood. I have done so many films in Hindi, Marathi, but in the South I have a better experience. Better team, better person, and better director. Ma'am also is supporting to the Sir. This is so, you know, this is like a family. So I had so much. I learned so much experience here. Great. And I wish you a great success. But finally, sir, your dreams come true on May 29. Finally, మీ పేరుని ఒక 70mm స్క్రీన్ మీద డైరెక్టర్గా చూసుకోబోతున్నారు. సో వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్? అలాంటి ఒక మంచి సినిమా తీసుకొస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ ఒక మంచి సినిమా వాళ్ళు చూసినప్పుడు అంత లవ్ మీకు ఇస్తూ ఉంటారు కాబట్టి వాట్ ఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్ సందిగ్ధం గురించి ఏం ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు? ప్లానింగ్ అంటూ ఏమీ లేదు సార్ ప్రస్తుతానికి, కానీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకం గట్టిగా ఉంది అవుట్పుట్ చూసిన తర్వాత. అంటే వచ్చిన దాన్ని ఇంకొంచెం అంటే 2 times పోస్ట్ ప్రొడక్షన్ చేయించాం సార్. టోటల్ 1 time పోస్ట్ ప్రొడక్షన్ అయ్యింది, కొంచెం అక్కడక్కడ కొంచెం మార్పులు ఉన్నాయి. అప్పుడు జానకరామ్ గారు అని చెప్పేసి ఒక ఆయన సీనియర్ ఎడిటర్, ఆయన తర్వాత మన పిఆర్ఓ సాయి సతీష్ గారు, ఈ టీం ఎలా కలిసిందో దేవుడే కలిపాడు అనుకోవాలి.
బిఫోర్ అయితే ఓకే 50-50 ఛాన్సెస్, కానీ ఈ టీమ్ యాడ్ అయిన తర్వాత ఆ ఎడిటర్ గారు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేసి దాన్ని మళ్ళీ రీఎడిట్ మొత్తం టోటల్ మొత్తం ప్రొడక్షన్ చేయించిన తర్వాత ఫుల్లీ హోప్ ఓకే ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నాకు కంపల్సరీ సపోర్ట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఫుల్ హైప్ అయిపోయినాయి నాకైతే. అదైతే కంపల్సరీ నాకు నమ్మకం ఉంది సార్, ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, విష్ యూ గ్రేట్ సక్సెస్. ఎందుకంటే మంచి స్టార్ కాస్ట్ కూడా కనబడుతుంది అండ్ అలాగే మంచి స్టోరీతో మా ముందుకు వస్తున్నారు. అండ్ ఫైనల్లీ మా సంధ్య మేడం వల్ల మీ డ్రీమ్ కూడా కమ్ ట్రూ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ సపోర్టింగ్ హిమ్. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఆన్ 29th May త్రూ ద సందిగ్ధం అండ్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ద యాక్టర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు కొంచెం లేట్ అయినా ఆ మంచి సినిమాని ఎప్పుడు కూడా చూసేస్తారు. ఐ హోప్ థియేటర్స్లో కాకపోయినా ఓటీటీలో ఒక మంచి సినిమాని చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఆల్ గ్రేట్ సక్సెస్. సో గైస్, మీరందరూ కూడా May 29th సందిగ్ధం అంటూ ఒక డిఫరెంట్ స్టోరీతోని ఒక మంచి స్టార్ కాస్ట్తో ముందుకు మంచి సినిమా వస్తుంది. మీరందరూ కూడా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.